హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ చేయడం వల్ల మనకి ఈ ఛానల్ అనేది కొంతమందికి రీచ్ అవుతుంది. తప్పకుండా మీరు లైక్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకా వాళ్ళమ్మ చనిపోయి ఉంటుంది కదా, ఇంకా కొన్ని అక్కడ ఉండే జ్ఞాపకాలతో అక్కడ వెళ్ళేసి వాళ్ళు కొద్దిగా హ్యాపీగా మూమెంట్స్ని చేసుకుంటూ ఉంటారు. సో నీకు నేనున్నాను అనేసి తనకి చెప్పి తనకు ఒక చైన్ ఇస్తాడు. ఇది ఎప్పుడు కొన్నామంటే నేను చెప్పాను నేను కొంటాలే అంటే సరే సరే అనేసి ఇప్పుడు చెప్పవా అంటే నేను చెప్పను, భయపడద్దు, 10 సిటీలో నువ్వు ఎక్కడున్నా నువ్వు ఫీల్ అవ్వద్దు, నీకు నేను తోడుంటాను అని చెప్పేసి ఇంకా తన ఆఫీస్కి వెళ్తాడు. నువ్వు రావట్లేదా అంటే నువ్వు హయానికి రావట్లేదా ఈరోజు అంటే లేదు నేను రెస్ట్ తీసుకోవాలా, నాకు రెస్ట్ కావాలి అంటే అవునా సరే సరే 2 రోజులు రెస్ట్ తీసుకుంటావు అంటే నాకు తెలియదు, అలా రెస్ట్ తీసుకుంటా ఉంటానంటే అంటే ఎప్పటికీ రిటర్న్ అవ్వవా అంటే అలా ఏం లేదులే, అవును అయితే ఏం చేస్తావు అంటే అప్పుడు నేను హౌస్ హస్బెండ్గా ఎక్సెప్ట్ చేయనున్నాను అంటే అలా ఏం లేదులే అనేసి ఇంకా తనకి చేసేసి వెళ్ళిపోతుంది. సో ఇంకా తనకి కాల్ వస్తుంది, పూల్ దగ్గర ఏదో ప్రాబ్లం ఉంది అన్నట్టు. సో అనేసి అంత లోపల ఎవరో వచ్చేసి కావాలనేసి పూల్ దగ్గర అంటే తనది పూల్ ఉంటుంది కదా, హజార్ పూలు, బిలాడ్స్ పూలు, అక్కడ ప్రాబ్లం అయిందనేసి తను వెళ్తూ ఉంటాడు. తనకి కాల్ వస్తుంది, ఇలా పూల్ దగ్గర యాక్సిడెంట్ అయ్యింది అనేసరికి ఇంకా తను పరిగెత్తా పోతుంది. అప్పుడు జరిగిందే తను గుర్తు చేసుకుంటూ ఉంటుంది, అప్పుడు కూడా ఇలాగే అయింది ఇలా అనేసి. ఇంకా అక్కడికి వెళ్తే అక్కడ మియా వచ్చేసి వెళ్తుంది, ఇంకా బో రాకి బయటే ఉంటారు. ఇంకా పోలీస్ ఆఫీసర్ కూడా వస్తారు. ఇంకా చెన్న వచ్చేసి లోపలికి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా అందరూ వచ్చేసి కంట్రోల్ చేస్తుంటారు ట్రైర్ వాళ్ళని. ఇంకా బోరాకి వచ్చేసి చాలా భయపడుతూ ఉంటారు. తనని పిలుస్తూ ఉంటారు, చెన్ అని పిలుస్తుంటారు. సో తనకి పాస్ట్లో ఏమై ఉంటుందంటే వెన్ను ఆఫీస్లో వర్క్ చేస్తుంటుంది కదా, అప్పుడు బిన్ను వచ్చేసి జోన్ పంపిస్తాడు తనకు సంబంధించిన ఫైల్స్ తన ఆఫీస్తో ఉంటుందనేసి. సరే ఇక్కడే ఉండు అనేసి ఇంకా అక్కడ ఎవరు మనుషులు ఉండరు అనుకునేసి వీళ్ళు వెళ్తారు. కాకపోతే వెన్ అక్కడ నైట్ డ్యూటీ చేస్తూ ఉంటుంది, తను ఏదో వర్క్ మీద చేస్తూ ఉంటుంది. ఆ విషయం తనకు తెలియదు. ఆ విషయం తను చెప్తారు పోలీస్ ఆఫీసర్కి, తను వచ్చేసి టైం పడుతుంది. ఇంకా అప్పటికి ఫైల్ అంటే చేస్తారు. లోపలికి వెళ్ళి చూస్తే వెన్ ఉంటుంది. వెన్ కాపాడాలని వెళ్తాడు, కానీ వెన్ని కాపాడలేదు తను. ఇంకా చెన్ను భయపడిపోతాడు, తను అలాగే ఇదైపోతుంది. అంత లోపల తినొస్తుంది. తిను వచ్చేసి ఇంకా తను చెన్ అని పిలుస్తూ ఉంటే మీకు తెలుసా అక్కడ ఎంతమంది మోసాలు చేసినవి ఉన్నాయి, అవంతా మీకు తెలుసా, ఇప్పుడు కూడా మీరు పట్టించుకోవట్లేదు అనేసి తను అరిచింటుంది పాస్ట్లో. సో ఇంకా ఆపు, చెన్ ఇక్కడే ఉన్న లోపలే ఉన్నా, నేను సేవ్ చేస్తాను అనేసి ఇంకా చెన్నైని సేవ్ చేసి ఉంటాడు పోలీస్ ఆఫీసరు. అది తనకి వస్తూ ఉంటుంది ఏమైంది అనేసి. వెన్ చనిపోయింది పాపం. పోలీస్ ఆఫీసర్ చాలా ఫీల్ అవుతాడు, పెళ్లి చేసుకున్న అమ్మాయిని తెలిసి. తను ఇంకా చావు బతుకుల్లో ఉంటాడు చెన్ను. ఇంకా తను వచ్చేసి అది గుర్తు చేసుకుంటాడు. ఇంకా మళ్ళీ ప్రజెంట్కి వస్తారు. ఇంకా తను ఎలాగైనా సేవ్ చేసేసి బయటకు తీసుకొని వచ్చేస్తుంది. ఇంకా తను బయట అక్కడే ఉంటారు. ఇంకా తను కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంకా తను ఏం చేయకుండా స్మైల్ చేస్తూ ఇంకా సైలెంట్గా అలా చూస్తుంటారు. ఎందుకు అలా చూస్తున్నావు నన్ను అంటే నీకేమన్నా పిచ్చా, ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు అనేసి ఇంకా తను అలా హెల్ప్ చేసుకుంటుంది. నాకేం కాలేదు, నువ్వేం ఫీల్ అవ్వద్దు అంటుంటే ఇంకా పోలీస్ ఆఫీసర్ వస్తాడు. ఏమైందిరా ఏమంటే సరే అని బయటకు వెళ్తారు. ఇంకా ఎక్కువ తినదు, తన ముందర ఎక్కువ మాట్లాడరు. వాళ్ళు సీక్రెట్గా తన విషయం మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇంక నువ్వు వెళ్ళు, నన్ను బయటకు తీసుకొని వెళ్ళొచ్చు కదా అంటే సరే సరే అనేసి ఇంకా ఎక్కడికి వెళ్ళాడు అంటే నా వచ్చేసరికి బయటికి వెళ్ళిట్టాడు. ఎక్కడికి వెళ్ళాడంత మొత్తం వెతుకుతూ ఉంటే తను వచ్చి బ్రష్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా ఏం చేయాలా, బ్రష్ చేసుకోవద్దా అంటే నాకు ఒక మాట అన్నా చెప్పవా అంటే సరే సరేలే ఇంకా నేను వాష్రూమ్కి వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి అనేసి తను తరిమేస్తాడు. ఇంకా తను అలా తలుచుకుంటూ పక్క జరుగు అనేసి ఇంకా తన బెడ్ మీదే పనుకుంటారు. సరే అనేసి ఇంకా ఏం కాదులే, ఇంకోసారి ఇలా జరగదులే, నువ్వేం ఫీల్ అవ్వద్దు అనేసి ఇంకా తను చెప్తారు. ఇంకా పులిహార గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా సరే అనేసి ఇంకా తన చేతితోనే కట్టుకొట్టుకునేసి అలాగే ఏమైంది ఏమి అనేసి వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఏంటి విష్ చేసుకుంటున్నావు అంటే ఏం లేదనేసి ఇంకా వాళ్ళు తినేసి ఇంకా ఇయర్ రింగ్స్ బాగున్నాయి అనేసి ఇంకా వాళ్ళు ఇద్దరు ఒకరికొకరు రెడీ టు మింగిల్ అయిపోతారు. అసలు పాస్ట్‌లో ఏమైందంటే తను వచ్చేసి ఇలా నువ్వు బాధించుకోవడం తగ్గించు అనేసి తను చెప్తే అసలు ఏమైంటుందంటే తను పాస్ట్‌లో చాలా ఫీల్ అయి ఉంటాడు. తన వల్ల తనకి ఏమవుతుందో అనేసి తను ఫీల్ అవుతుంటాడు. ఇంకా మార్నింగ్ లేసి చూస్తే ఇంకా లేసేసి అంతా బ్రేక్ఫాస్ట్ చేసేసి
ఇంకా తను హక్ చేసుకుంటుంది. ఏంటి సేవ్ చేసుకోలేదా అంటే, నేను ఎలా సేవ్ చేసుకుంటాను అంటే, సరే పద నేను సేవ్ చేస్తాను అనేసి ఇంకా వాళ్ళిద్దరూ అలా కొద్దిగా రొమాన్స్ చేసుకుంటూ ఇంకా తను సేవ్ చేస్తారు. సో ఇంకెప్పుడైనా ఏమన్నా జరిగితే నాకు తెలియచేయి. నువ్వే పెద్ద హీరోలాగా పోయేసి షో చేయదు సరేనా? సరే రేపు నుంచి నేను వర్క్‌కి వెళ్తున్నా. నువ్వు వస్తావా అంటే, సరే సరే అనేసి ఇంక తను చెప్తాడు. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తర్వాత వాళ్ళ ఆఫీస్కి వెళ్ళేసి రెడీ అవుతారు. అంటే దీనికి ఒక మీటింగ్ చెప్తాడు. వాళ్ళ ఉన్నాడు కదా, తన బ్యాచ్లో కాలేజ్ తన్ని పార్ట్నర్షిప్గా చేసుకోవడానికి మీటింగ్ పెట్టింటారు. సో అది కాకుండా కోర్టులో వెళ్ళేసి అంటే ఇంకా మార్నింగ్ వచ్చేసి వాళ్ళు బయటికి వెళ్ళింటారు జాగింగ్‌కి. ఇంకా ఏమైంది, ఎవరికి మెసేజ్ చేస్తున్నా అంటే, జోకి మెసేజ్ చేస్తున్నా అంటే, ఏంటి జోకి ఏంటి ప్రాసెస్ ఏమన్నా ఉందా కొత్తగా అంటే, ఇంకా సరే అనేసి వాళ్ళిద్దరు హ్యాపీగా వాళ్ళ మూమెంట్స్‌ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా మార్నింగ్ అవుతుంది కదా, ఇంకా ఆఫీస్‌కెళ్ళేసి తినొచ్చేసి ఫస్ట్‌గా వర్క్ చేస్తూ ఉంటాడు బిన్ దగ్గర. తన్ని మళ్ళీ కలవడానికి వస్తారంటే తినొచ్చేసి ఫస్ట్‌లో ఉంటాడు. బెన్ చనిపోయినప్పుడు తిను ఫస్ట్‌లో వచ్చేసి వర్క్ చేస్తూ ఉంటాడు. తన్ని టాయ్ కలుస్తాడు. టాయ్ కలిసేసి తన దగ్గర ఇది ఒక్కసారి వర్క్ చేపించు నీకు మనీ ఇస్తాను అంటే, సరే అనేసి ఇంకా తను వచ్చేసి వర్క్ చేస్తే మనీ ఇస్తాడు. ఏం చేయాలి అనేసి ఇంకా అతను వచ్చేసి వెళ్ళి డీటెయిల్స్ అంతా కనుక్కుంటూ ఉంటుంది. ఇలా కాంటాక్ట్ బేసిక్స్‌కి అనేసి, సరే అనేసి తను కూడా పర్మిషన్ ఇచ్చినట్టు ఇస్తాడు. ఇంకా తను వెళ్ళేసి ఫైల్స్ సంబంధించినవనేసి కనుక్కుంటూ ఉంటుంది. సో ఆ ఫైల్స్ సంబంధించింది చెనికి పంపిస్తూ ఉంటుంది మియో. సరే అనేసి వర్క్ చేసుకుంటూ ఉంటారు అలా. అంతా చెక్ చేస్తుంది ఫైల్స్ సంబంధించినవన్నీ. ఇంకా సరేలే ఇప్పుడు పబ్లిక్‌లో వెళ్దాము మంచిది కాదు. ఏంటి అంటే వీళ్ళు బిన్ను అంతకుముందు జో వచ్చేసి బుక్స్‌ది కూడా చేసేవాళ్ళు. సో ఆ బుక్స్‌లో వచ్చేసి ఆ బుక్స్ ద్వారా కూడా వీళ్ళు బిజినెస్ అనేది చేసేవాళ్ళు. అది బయటకొచ్చి పడుతుంది. అదంతా తెలుసుకుంటారు వీళ్ళు. అప్పుడు ఏం వర్క్ చేస్తున్నారు ఏమి అనేసి. ఇంకా ఎవరెవరు వస్తున్నారు అనేసి బయట రావట్లేదంటే తనకి హెల్త్ ఇష్యూగా ఉంది ఈ మధ్య. చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయనేసి తను చెప్తూ ఉంటారు అక్కడ పనిచేసే వాళ్ళు. సో ఏమైంది ఎందుకు భయ్ నువ్వు రాలేదంటే, లేదు లేదు నాకు రోజు మార్చి రోజు ఫుడ్ సరిగ్గా పడట్లేదు, నేను టాబ్లెట్స్ వాడుతున్నాను అనేసి తను చెప్తాడు. అవునా సరేలే అనేసి ఇంకా వాళ్ళు అడుగుతుంటే అంత లోపల అక్కడికి మియా కూడా వస్తుంది. ఒకసారి మళ్ళీ చెకప్ చేయించుకుందాం రా అంటే, చాలా వరకు కొంతమందికి అలాగే ఉంటాయి సిమ్టమ్స్. అంటే వీళ్ళు వాడుకున్నంతసేపు వాడుకునేసి ఆ తర్వాత వాళ్ళకి ఇలా హెల్త్ ఇష్యూస్ వచ్చేటట్టు చేస్తారు. ఇంకా అలా చేస్తూ ఉంటే ఇంకా సరైన హాస్పిటల్కి వెళ్తే అది బ్రెయిన్కి సంబంధించినవి అనేసి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా దాని దగ్గర ఒక డాల్ ఉంటుంది. ఆ డాల్లో వచ్చేసి కొన్ని గూడ్స్ అనేసి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆ గూడ్స్ నీకు అంటే తనకి తెలియదు అలా చేస్తున్నారు అనేసి. అదంతా కనుక్కుంటారు. సో మనము దీనికి చాలా తొందరగా చేయాలి, తన హెల్త్ అనేది ప్రాబ్లం అవుతుంది అనేసి ఇంకా డాక్టర్ దగ్గర చెప్తుంది. ఇది మెల్లిమెల్లిగా ఆక్యుపై అవుతుంది అనేసి ఇంకా డాక్టర్ చెప్తే ఇంకా సరే అని చెన్ మియా కూడా అక్కడే వింటూ ఉంటారు. ఇంకా సరే అనేసి వాళ్ళు అలా వెళ్తూ ఉంటారు. ఇంకా లాజిస్టిక్స్కి ఎట్లయినా కనుక్కోవాలి అనేసి ఇంకా అనుకుంటూ ఉంటే చెకప్కి వెళ్తారు. చెకప్కి వెళ్ళి ఆ క్లీన్ రికార్డ్స్ అన్నీ ఉన్నాయి అనేసి పోలీస్ ఆఫీసర్ వెళ్తుంటే చెక్ చేస్తారు బొమ్మలు ఏంటి అంటే, అక్కడంతా టాయ్సే ఉంటాయి. టాయ్స్ వచ్చేసి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. టాయ్స్ లో కొన్ని ఫుడ్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సరే సరేలే గాని ఇంకా మనం పనుకుందాం పదా అనేసి ఇంకా తను నిద్ర వస్తున్నట్టు సరేలేరా నిద్రపోరా నీకు నిద్రే కదా కావాలి అనేసి తను కోపడుతుంటుంది. ఇంకా మార్నింగ్ అవుతుంది. ఇంకా తను ఒక అతను వస్తాడు కదా, అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. తను ఇంకా రాలేదు అనేసి వెయిట్ చేస్తూ ఉంటే ఇంకా అదే పాత అతను అంటే బింది గారు అప్పుడు ఫస్ట్లో గూడ్స్ సంబంధించిన పని చేస్తున్నాడు. అతను వస్తాడు మళ్ళీ. సో అతను వచ్చేసి వెహికల్ని తీసుకొని వెళ్తూ ఉంటే ఇంకా తను పాతగా ఉన్నప్పుడే పట్టించుకో ఉంటారు. ఇంకా సరే అనేసి ఆయన స్టార్ట్ చేసి గూడ్స్ అనేవి తీసుకొని పోతూ ఉంటారు. మధ్యలో పోలీస్ ఆఫీసర్ వస్తారు. ఇంకా అతను పాతోడు కదా అనేసి ఇంకా అంటే నేను ఫ్రెండ్ కదా అంటే, సరే సరే పాత లెక్క మనం చూసుకుందాం అనేసి ఇంకా తన పోలీస్ స్టేషన్ లో తీసుకొని వెళ్తారు. ఇంకా చెక్ చేస్తారు పోలీస్ స్టేషన్ వాళ్ళు. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారనేసి బెన్కి డౌట్ గానే ఉంటుంది.
ఇంకా వాళ్ళని వచ్చి ఎంక్వైరీ చేస్తారు. ఇంకా బిన్ కూడా మాట్లాడుతూ ఉంటాడు. సరే సరేలే తప్పైపోయింది అనేసి సరే పోదాంరా అనేసి ఇంకా బిన్ వచ్చేసి మియాని చెంగ్ని తీసుకొని వెళ్తారు. ఇంకా తనకి డౌట్ వస్తూ ఉంటుంది. ఇంకా తిన వెళ్తాడు. ఇంకా తను వెళ్ళేసి క్వశ్చన్ చేస్తున్నా తను ఇది పట్టించుకోడు. సరే మీరు జాగ్రత్తగా ఉండండి అనేసి తను ఇండైరెక్ట్ గా బెదిరిస్తూ ఉంటాడు. సరేలే అనేసి ఇంకా చెన్ కూడా తనకేమీ తెలియనట్టు సైలెంట్ గా ఉంటాడు. ఇప్పుడు ఇంకా జో అదే ఆఫీసర్ కి బిన్ కి చెప్తుంటారు ఇప్పుడు చాలా వర్క్ అయిపోయింది సో మనం జాగ్రత్తగా ఉండాలి అంటే అవునా సరే సరేలే ఇంకో కాంటాక్ట్ ఉంది ఆ కాంటాక్ట్ వచ్చేసి మనం ఇదైతే నీకు నేను పార్ట్నర్షిప్ ఇస్తున్నాను కదా అది తొందరలోనే ఇస్తాను అనేసి అంటుంటే సో తను వచ్చేసి ఇంకా ఆ రిలేషన్షిప్ లో ఉన్నాడు కాబట్టి భయపడుతున్నాడు. ఈసారి హజెట్ పోల్లో తను ఓడిపోతాడు. ఇంకా తన వీక్నెస్ తను అనేసి తెలుసుకుంటారు. సరే అనేసి ఇంకా నువ్వు జాగ్రత్తగా ఉండాలి మనం తొందరపడకూడదు అంటే మనం ఒకరు పట్టినా ఒకరికి ఇది చేస్తాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనం ఏం చేసినా తొందరపడకూడదు ఇద్దరం కలిసే చెయ్యాలి నా దగ్గర హైట్ చేయొద్దు అనేసి ఇంకా తను చెప్తాడు. సో ఇంకా తనకి దిష్టి తగిలి ఉంటుందని ఇంకా దిష్టి తీస్తూ ఉంటుంది. సరేలే ఇదంటే అంతా నమ్ముతావా అంటే పర్వాలేదు నేను నమ్ముతాను అనేసి ఇంకా వాళ్ళిద్దరు అలా హ్యాపీగా ఉంటారు. ఇంకా ఏమవుతుంది అంటే తినొచ్చేసి వాళ్ళ కొలీగ్స్ వచ్చేసి ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా చాలా వరకు మాక్సిమం మీటింగ్ అయిపోతుంది మేము వెళ్ళిపోతాము నువ్వు ఉంటావా ఇక్కడే అంటే మేము ఇక్కడే ఉంటాను మీరు వెళ్ళండి అని చెప్పేసి తను చెప్తుంది. ఎపిసోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.